వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఘనంగా కేబుల్ టీవీ డే సంబరాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎర్నగూడెం రోడ్డులో గల ఆనంద్ ఇన్ హోటల్ హాల్లో నేషనల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ డే 2025ను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర మల్టీ సర్వీసెస్ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు ఆపరేటర్లు సంయుక్తంగా శ్రీ కొండేపాటి రామకృష్ణ అధ్యక్షతన కేబుల్ టీవీ డే సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావు మరియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కెఆర్ కృష్ణారెడ్డి, కార్యదర్శి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీసులను విస్తరింపజేయాలని, కేబుల్ ఆపరేటర్లు ప్రతి పల్లెంచులకు చేరే విధంగా ఈ సేవలను విస్తరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు మండల వైస్ ప్రెసిడెంట్ గుమ్మాపు రామారావు, ట్రెజరర్ మేడిని సుబ్రహ్మణ్యం, సెక్రటరీ కొత్త శ్రీధర్, జాయింట్ సెక్రటరీ వి సూర్యచంద్రం, సభ్యులు జుజ్జువరపు వాసు చౌట, వివి గోవర్ధన్, మారిశెట్టి అమ్మిరాజు, అద్దేపల్లి వివి సత్యనారాయణ, నీట్ల సూరిబాబు, బొలిపే మధుసూదన్, కేకేఆర్ సతీష్, గుడ్ల గోవింద్, పట్టపగులు గణేష్, సంగాని శ్రీనివాస్, సాయిబాబా తదితర కేబుల్ ఆపరేటర్లు మరియు టెక్నీషియన్లు పాల్గొన్నారు. చాలా బాగుంది విషయం అయితే నేను చాలా కాబట్టి నిజంగా ఒక మీటింగ్ కూడా పెట్టుకుని కేబుల్ డే అనే విషయాన్ని మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎప్పుడో ఒక సందర్భంలో అందరికి ఇప్పుడు 50 సంవత్సరాలు దాటి 40 రోజులు దాటిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ఎంతసేపు కస్టమర్ ఏం చేస్తున్నాడో, ఆడి ఫోన్ చేస్తాడో అని ఆ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఒక్కొక్కసారి ఇలాగా ఫ్రెండ్లీగా కలుసుకుంటూ ఒక మంచి వాతావరణం సృష్టించుకుంటూ ఈ కేబుల్ ప్రాబ్లమ్సే కాకుండా సిల్లోబల్లో అంటూ మంచి ఎనర్జీగా వాతావరణం తీసుకుని వచ్చే విధంగా కూడా ఉంటే చాలా మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే మా రావులపాలెం మండలంలో అప్పుడు ఇంకా కాసానాగేశ్వరరావు గారు అంటే మీకు తెలిసిన కాసానాగేశ్వరరావు అలా ఏ యూనియన్ లేవు. దగ్గర 1991 ఆ రేంజ్లోనే మేము యూనియన్ పెట్టాం. కానీ ఇంతమందిలో జన ఒక రోజు మాత్రం కనిపిస్తుందండి బాబరాజు. ఆయన ఏదైనా సరే ముందు తెగించి కూడా ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన వెనక అడుగన్నది ఏది లేదు. అయిన కూడా ఆయన కాంప్లెక్స్ ఇబ్బంది పడినప్పుడు కూడా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు, ముందుకు వెళ్తూనే ఉండేవాడండి. ఆయనకి సర్వంగా కూడా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం జమిని మీద అప్పుడు యాక్సిడెంట్ తీసుకొచ్చినప్పుడు కూడా యాక్టివ్గా పాల్గొన్నాం. మండలాలు కూడా ఆయన కూడా యాక్టివ్గా పాల్గొన్నారు, మనం కూడా పాల్గొన్నాం. అప్పుడు ఉన్న నిజం చెప్పవలసిందే ఆయన లేకపోయినా సరే వాళ్ళు కూడా రామకృష్ణ గారు కూడా చక్కగా నడుపుతున్నారు. చాలా సంతోషం అండి. ఎక్కడికి వెళ్ళాలన్నా 10 మంది ఒక విధంగా మన జిల్లా